ఆది కాండంలో తీయకండి, ఆది కాండం 1వ అధ్యాయము 3-4 వచనాలను మనం పరిశీలన చేసినట్టయితే, అంధకారముతో మునిగి ఉన్న ఈ జగతిని, జలములతోనూ చీకటితోనూ నిండి ఉన్న ఈ జగతిని దేవుడు వెలుగుని నింపాడు. వెలుగు కమ్మని పలికి వెలుగుతోని నింపినట్టుగానే దేవుడు ఈ జగతిలో నైతిక విలువలు లేని ఈ లోకములో నైతిక విలువలను ఇచ్చాడు. చాలామందికి నైతిక విలువలంటే తెలియకపోవచ్చు. ఏమంటారమ్మా? మోరల్ యాక్టివిటీస్. ఏమండి, నైతిక విలువలు అంటే ఎటుంటాయంటే అవి జంతువుల ద్వారా మనం చూడవచ్చు. వాటికి నైతిక విలువలు లేవు, వాటికి వాయి వరుసలు లేవు. తల్లి ఎవరో తెలియదు, అక్క ఎవరో తెలియదు, చెల్లెవరో తెలియదు. ఆ తర్వాత వాటి తిండి కొరకు దేని మీదైనా దాడి చేస్తాయి, వాటిని చంపేస్తాయి, కరుస్తాయి, గుంజుకొని తింటాయి. వాటికి ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా పండుకుంటాయి. వాటికి ఎటువంటి నైతిక విలువలు లేదు. జంతువులు అవి, అందుకే అవి జంతువులు. ఒకవేళ దేవుడు నైతిక విలువలను మానవునికి ఇయ్యకపోతే మానవుడు కూడా జంతువుగానే ఉండేవాడు. కానీ దేవుడు ఏమిచ్చాడు? నైతిక విలువలను మానవులకు దేవుడిచ్చాడు. అలాగనే లా అండ్ ఆర్డర్స్ అంటారు. లా అండ్ ఆర్డర్స్ ఏమండి, ఏమనాలి బ్రదర్ నిరంజన్ గారు తెలుగులో? సరే, మీకు అర్థం. శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్స్ దేవుడు ఇచ్చి ఉన్నాడు. లా అండ్ ఆర్డర్స్ అంటే ఏంటి బ్రదర్ అనొచ్చు మీలో కొందరు. లా అండ్ ఆర్డర్స్ అంటే ఏంటంటే ఏది మనము చెయ్యకూడదు, ఏది చెయ్యాలో, ఒకవేళ తప్పు చేస్తే దానికి ఎటువంటి శిక్ష విధించబడుతుందో అదే లా అండ్ ఆర్డర్స్ అంటే. ఒకవేళ దొంగతనం చేయొద్దని ఈ లోకానికి ఎవరు చెప్పారు? మొట్టమొదటిగా చెప్పింది బైబిలు, దేవుడే. దొంగతనం చేయకూడదు, దొంగతనం చేస్తే వాడిని కొట్టాలి అని, వాడిని శిక్షించాలని దేవుడు పెట్టాడు. తద్వారా లోకంలో ఏముంది? అరే దొంగతనం చేస్తే మమ్మలను జైల్లోకి వేస్తారనే ఒక భయముతోటి ఈ మానవ సమాజం నడుస్తూ ఉంది. వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఇటువంటివన్నీ కూడా ఎవరిచ్చారండి? దేవుడు ఇస్తేనే ఈ లోకము నడుస్తుంది. ఒకవేళ చీకటి గల ఈ లోకంలో దేవుడు వెలుగును ఎలా తీసుకొచ్చాడో అలాగే ఈ చీకటి గల లోకానికి దేవుడు తన ఆజ్ఞలను, ఆ తర్వాత తన వాక్యాన్ని, తన కట్టడలను ఇచ్చి ఉన్నాడు. నెహెమ్యా గారు, ఆశ్చర్యం అనిపించింది. నెహెమ్యా ఒక మంచి మాటతో దేవుణ్ణి ఇలా స్తుతించాడు. చూద్దాము. 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం. నేను చదువుతానులేండి, మీకు కష్టపడొద్దు, మీరు బాగా వినండి. 9వ అధ్యాయము 13వ వచనంలో నెహెమ్యా గారు దేవుణ్ణి ఇలా ఆరాధించాడు. ఆయన దేవుణ్ణి వర్ణించాడు. ఆయన ఏమంటాడంటే, సినాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి, ఏమండి, నెహెమ్యా ఇలా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు, వివరిస్తున్నాడు, దేవుని గురించి చెప్తున్నాడు. దేవుడంట సినాయి పర్వతం మీదికి దిగి వచ్చాడంట, ఆకాశము నుండి వారితో మాట్లాడాడంట. మాట్లాడి వారికి ఏమిచ్చాడంటే నీతియుక్తమైన విధులు. ఏంటంటే నీతి యుక్తమైన విధులు. చూడండి, ఎంత వర్డింగ్లో మనం అర్థం చేసుకుంటే ఎంత వెయిట్ ఉంది. ఎటువంటిదంట? నీతితో కూడుకున్నది అది. ఏమండి, ఇప్పుడే చెప్పాను కదా, ఏం చెప్పాను? మోరల్, నైతిక విలువలు నీతితో కూడుకొని అవి. ఎవరు ఆ వాక్యాన్ని విన్నా, ఎవరు ఆ దేవుని మాటలున్నా ఇది సత్యమైనది, ఇది స్వచ్ఛమైనది అని చెప్పగలిగినది. అది నీతియుక్తమైన విధులను దేవుడిచ్చాడంట. ఆ తర్వాత మనం చూస్తే సత్యమైన ఆజ్ఞలను. ఏమండి, ఏమిచ్చాడు? సత్యమైన ఆజ్ఞలు. పుక్కిటి పురాణము దేవుడు ఇవ్వలేదు, ఏదో గాలిలో మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన ప్రతి మాటకు వెయిట్ ఉంది. ప్రతి మాట, ప్రతి వాక్యము, ప్రతి వర్డ్లో ఒక మీనింగ్ ఉంది, ఒక అర్థం ఉంది. అది మన జీవితానికి అవసరమైనది. కనుక ఆ వాక్యము అబద్ధముతో కూడుకున్నది కాదు, అది సత్యమైనది.
స్వచ్ఛమైనది. ఎంత బాగుందో చూడండి. ఆకాశము నుండి వారితో మాట్లాడి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను. ఏమండి ఏంటి మూడోది? చెప్పండి అందరూ. మేలుకరమైన ఏం చేస్తాయంటే, దేవుని వాక్యం ఎప్పుడైతే మనము చదువుతామో, వింటామో, గ్రహిస్తామో, అది మన జీవితానికి అన్వయించుకొని మనం జీవిస్తామో, అవి ఏం చేస్తాయి? మన జీవితంలో మేలులు తీసుకొస్తాయి. ఏం తెస్తాయి? మేలులు తీసుకొని వస్తాయి, మన జీవితాన్ని ఆశీర్వదిస్తాయి. నేను ఇక్కడ నిలబడి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, యెహోవా నామమున మీరందరూ ఆశీర్వదింపబడుదురుగాక అంటే మీలో ఎవరు పడరు. నిజం. ఎట్లా ఆశీర్వాదింపబడతారు మీరు? ఈ దేవుని వాక్యము చదివి, ఈ వాక్యము ప్రకారము మీరు జీవిస్తే, ఈ వాక్యానికి లోబడి జీవిస్తే, ఇది మీ జీవితంలో ఏం చేస్తుంది? మేలులు తీసుకొస్తుంది, మిమ్మలను ఆశీర్వాదిస్తుంది. దేవుడు ఏమిచ్చాడు? మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. ఎవరిచ్చారండి? కలిపి చదువుతాను చూడండి. సినాయి పర్వతం మీదికి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. ఎంత చక్కగా నెహెమ్యా గారు మరి దేవుని వాక్యాన్ని గుర్తించాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రపంచ రాజ్యాంగములన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఈరోజు నడుస్తున్నాయంటే, బైబిల్ గ్రంథం పైన ఆధారపడే ఈ లా అండ్ ఆర్డర్సు, ఈ ప్రపంచ రాజ్యాంగములన్నీ కూడా నడుస్తూ ఉన్నది. ఏమండి, బ్రిటన్ గవర్నమెంటు తన రాజ్యాంగం కంప్లీట్గా ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, బైబిల్ గ్రంథం నుంచి వారు తన రాజ్యాంగాన్ని రాసుకున్నారంట. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడ వెళ్ళారు? బ్రిటన్ వెళ్ళి వారి రాజ్యాంగాన్ని తీసుకొని, వారి రాజ్యాంగం నుంచి మొత్తం కాపీ చేసి మన ఇండియాకి ఆయన రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చి ఇచ్చి ఉన్నారు. మన ఇండియన్ రాజ్యాంగం గవర్నమెంట్ కూడా దేనిపైన ఆధారపడి ఉంది? బైబిల్ పైనే ఆధారపడి ఉంది. చాలా రూల్స్ అన్నీ కూడా బైబిల్ రూల్సే ఈరోజు నడుస్తున్నది. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఏమంటుంది? ఈ రాజ్యాంగాలన్నీ చాలా పాతయండి, చాలా మేము మార్చేస్తామంటుంది, కానీ మార్చలేకపోతుంది. ఆ ఆజ్ఞలకన్నీ కొన్ని జోడిస్తున్నారు, కొన్ని తగ్గించి నడిపిస్తున్నారు, కానీ ఆజ్ఞలు ఎవరు మార్చలేరు. నీవు నరహత్య చేయకూడదు అని దేవుని రాజ్యాంగం దేవుడు ఇచ్చేశాడు మానవులకి. వాడు మారుస్తాడా? మన ఇండియన్ గవర్నమెంట్ బీజేపీ నరహత్య చేయకూడదు, చేయొచ్చు అనొచ్చా? వాడు సచ్చినా అనలేడు. నువ్వు దొంగలించుకోవచ్చు అనొచ్చేవాడు? దానికి ఏమైనా శిక్ష వెనక ముందు ఉండేది, ఏమైనా తగ్గించవచ్చు, జోడించవచ్చు, కానీ ఈ ఆజ్ఞలు తీసివేయడము ప్రపంచంలో ఎవని తరమో కాదు. గుర్తించండి, బైబిల్ని గుర్తించండి, బైబిల్లో ఉన్న అద్భుతాలను గుర్తించండి, దేవుని వాక్యము విలువను గుర్తించండి. ఇవన్నీ ఎక్కడికి నుంచి వచ్చాయంటే దేవుని ఒక వాక్యము ద్వారానే ఈ రాజ్యాంగాలన్నీ కూడా నడుస్తూ ఉన్నది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, కొంతకాలం నుంచి నాకెందుకో నిర్గమకాండం 20వ అధ్యాయము 10 ఆజ్ఞల పైన మాట్లాడాలని ఒక ప్రేరేపణ దేవుడు కలిగిస్తూ ఉన్నాడు. ఏమండి, నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఈ 10 ఆజ్ఞల పైన కొంతవరకు మాట్లాడమని దేవుడు ప్రేరేపణ ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. అంటే 10ని కూడా నేను చెప్పబోను, కొన్ని అందులో నుంచి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను ఈరోజు. తీయండి, నిర్గమకాండం 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు. నిర్గమకాండం 20వ అధ్యాయము 17 వచనాలు. చదువుదామా? దేవుడు అందరం కాదు, దేవుడు ఇలా అంటున్నాడు. 1-2 వచనంలో దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి
నిన్ను వెలుపలికి రప్పించి తిని అని చెప్పి 3వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది మొదటి ఆజ్ఞ. ఏమన్నాడు దేవుడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకన్నాడు దేవుడు అలా? ఇది కొంచెం స్వార్థంతో కూడుకున్నట్టుంది కదా. దేవా, ఎంతమంది దేవతలు ఉన్నారు, 3.5 కోట్ల మంది దేవతలు మా ఇండియాలో ఉన్నారు. ఇంతమందిని విడిచిపెట్టి నీవే దేవుడు ఎలా అవుతావు? నిన్నే ఎందుకు దేవుడుగా మేము కొలవాలి, ఆరాధించాలి? నీవు తప్ప ఎందుకు వేరొకరు మాకు ఉండకూడదు అని ఎప్పుడైనా అడిగినారా మీరు? అడగరు మీరు. అడగాలి. దేవుణ్ణి క్వశ్చన్ చేయాలి మనం. ఆయనను క్వశ్చన్ చేసినప్పుడే ఆయన మనకు జవాబులు ఇస్తాడు, ఆర్డర్ ఇస్తాడు, మనకు తెలియపరుస్తాడు. ఎందుకు ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదని మనం ఆలోచన చేసినట్టే దేవుడు మొదటి ఆజ్ఞ ఇది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము 17 వచనాలు చదవండి. 16, 17. కొంచెం హేలయనగా పైన వచనం నుంచి చదవండి, 16 నుంచి. ఏమంట దేవుని గురించి ఇక్కడ బాగా వివరిస్తున్నాడు. కొలస్సీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు మంచిగా వివరించాడు. ఏలయనగా ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఎవరంట దేవుడు? ఆయన అదృశ్య దేవుడు. ఆయనను మనం చూడలేము. ఆయన ఒక రాయి కాదు, ఒక బొమ్మ కాదు, ఒక జంతువు కాదు, ఒక పాకే పురుగు కాదు, ఒక మానవుడు కాదు. ఆయన వీటికి అన్నిటికన్నా అతీతుడు, అదృశ్య దేవుడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ సర్వ సృష్టికి అంటే ముందున్నాడు ఆయన. ఆకాశమును భూమిని ఇందులో ఉన్న సర్వమును సృజించక మునపే ఆయన ఉన్నవాడు. ఏమండి, ఎవరో అడిగారు నన్ను, మీ దేవుడు యెహోవా, యేసు ప్రభువుకు తండ్రి ఎవరంటే యెహోవా అన్నాం. మరి యెహోవా దేవుడికి తండ్రి ఎవరు అని అడిగితే, అయ్యా ఆయనకు తండ్రి అంటూ ఎవరు లేరయ్యా, ఆయన తనకు తానుగా ఉన్నవాడు, స్వయంభవుడు. ఆయనే ఈ ఆది సృష్టికి, ఈ సృష్టి అంతటికి ఆది సంభూతుడుగా ఉన్నవాడు. ఆయనే మొదటివాడు. ఆయన నుంచే సమస్తము కలిగింది. ఆయనకు ముందు ఏమీ లేదు అని చెప్పగలిగాను. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. తర్వాత చదవండి బ్రదర్. ఏలయనగా ఆకాశమందున్నవన్నీయో భూమి యందున్నవన్నీయో దృశ్యమైనవి అంటే కనబడేవి, అదృశ్యమైనవి కనబడనివి. కనబడనివి కూడా చాలా ఉన్నాయండి ఈ లోకంలో. మనకు కనబడేవే మనకు తెలుసు, కానీ కనబడనివి మనకు తెలియదు. గాలి మనకు తెలియదు, ఒకటి ఫీల్ చేయగలం గాలి ఉందని, కానీ గాలిని ఎంతమంది చూసినారు? అట్లాంటివి ఈ భూమి మీద చాలా ఉన్నాయి, మనకు తెలియదు. ఎందుకు తెలియదు? అవి మనకు కనబడతలేవు. ఏమండి, కనబడేటివి కనబడనివి. అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును. చూడండి, సర్వమును ఎవరి యందు సృజించాడంట? ఆయన యందు. తర్వాత ఆయన ద్వారా సర్వమును ఆయనను బట్టి. మూడు విషయాలు ఇచ్చాడు ఇక్కడ. ఏమంట? ఈ భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ భూమిలో కనబడే జీవరాశులు సమస్తమును ఎవరి యందు? ఆయన అంటే ఎవరు? దేవుడు అనుకోండి. యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవుడే. ఆయన ఏంటంట? ఆయన యందు, ఆయనను బట్టి, ఆయన ద్వారా.
3 విషయాలు అండర్లైన్ చేసుకొని నంబర్ 1, 2, 3 అని మీరు వేసుకుంటే మీకు బైబుల్ స్టడీ ఈజీగా అవుతుంటుంది. ఆయనను బట్టి ఎవరిని బట్టి? దేవుని బట్టి. ఆయన ఉన్నాడు గనక ఈ సర్వ సృష్టిని ఆయన సృజించాడు, ఆయన కోసం సృష్టించుకున్నాడు. ఆయన ద్వారా, ఆయన లేకపోతే ఈ సృష్టియే కలిగేది కాదు. ఎందు నిమిత్తం ఇదంతా సృజించాడంటే ఆయన కొరకే, ఆయనను బట్టి, ఆయన కొరకే సృష్టించాడు. తర్వాత వచ్చిన బ్రదర్, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తమును ఆయనదే కాబట్టి ఆయన ఏమంటున్నాడు ఇక్కడ నిర్గమకాండములో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, సమస్తమును నాదే, నిన్ను కూడా నేనే సృజించి తిరిగి, నీ జీవమునకు ఆధారము నేనే, కాబట్టి నేను ఒక్కడనే దేవుడను, నన్ను మాత్రమే ఆరాధించాలని ఎంత గట్టిగా దేవుడు వారికి చెప్పాడో మనము చూస్తూ ఉన్నాం. 2వ ఆజ్ఞలో ఏమంటాడంటే, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఏమండి, పైన ఆకాశమందు ఉండే రూపము ఏముంది? పైన ఆకాశంలో, పైన ఆకాశములు అంటే ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే, ఆకాశములో ఎగురు పక్షి రూపమైనను, భూమి అందంటే భూమిలో తిరిగే జంతు రూపములైనను, భూమి కింద నీళ్ళల్లో ఉండే చేపల రూపములైనను, ఏంటండి, ఏ జీవ జంతు రూపమైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఎందుకు పూజించకూడదు? అవన్నీ దేవుని హస్తకృతములు. ఆయన సృజించాడు, ఆయన మనల్ని సృజించాడు, మనము ఆయనను సృజించకూడదు. ఆయన ఎంత సొలొమోన్ రాజు ఏమన్నాడు? అయ్యా, మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము ఎలా పడుతుంది ప్రభువా? ఈ మందిరంలో నేను నిన్ను బంధించగలనా అని ఆయననే జవాబు చెప్తాడు. అయ్యా, ఈ మందిరంలో నిన్ను బంధించాలని నేను కట్టలేదు, కానీ ఈ మందిరంలో ఎవరైనా ప్రజలు వచ్చి వారి బాధను ఒప్పుకొని వారి పాపమునకు క్షమాపణ నిన్ను అడిగినప్పుడు, ఆకాశం ఉండే దేవుడు ఈ మందిరం వైపు చూడు, ఆ ప్రజలను చూసి వారి బాధను పరిహారించుకొని ఎంత చక్కగా ఆయన ఆ దేవుణ్ణి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మనము చూడొచ్చు వచనమును, ద్వితీయోపదేశకాండం చూడండి. తెలుగులో లేదమ్మా, తెలుగులో ఉన్న వేస్తే ఈజీగా చదువుకోవచ్చు. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 4వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు. ద్వితీయోపదేశకాండము డిటార్నమీ 4వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. కావున మీరు పోయి భూమి మీదనున్న ఏమండి ఇక్కడ అక్కడ నిర్గమకాండం చెప్పాడు కదా, పైన ఆకాశమందైనను భూమి ఎందుండు దైనను నీళ్ళ ఎందుండే ఏ రూపము అంటే ఇవి అన్నట్టు. ఏవి అంటున్నాడు ఇక్కడ? కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి కింద నీళ్ళ యంది ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లు ఆకాశము వైపు కనులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరల కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి
వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. ఆకాశమందుండే ఏముంది? సూర్యచంద్ర నక్షత్రాలు. చాలామంది సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు, చాలామంది చంద్ర నమస్కారాలు చేస్తున్నారు. మన భారతదేశంలో చాలామంది నక్షత్రాలను చూసి అవి ఏదో మీ జీవితంలో మేలు చేస్తాయని అనుకుంటుంటారు. అవన్నీ ఏమీ లేదు, ఉట్టి పచ్చి అబద్ధమే. వాటిని చూసి కూడా ఏం చేయకూడదు అంటున్నాడు దేవుడు, పూజించకూడదు. అవన్నీ కూడా ఏం పెట్టాడు దేవుడు? మానవుల మేలు కొరకు, మానవునికి వెలుగు కలగడానికి సూర్యచంద్ర నక్షత్రములను పెట్టాడు. ఆది కాండంలో మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. కనుక ఇంకొక మాట మనం 139వ కీర్తనలో నుంచి కూడా చూద్దాం. 139:7 నుంచి మనం చూద్దాం. 139వ కీర్తనలో 7 నుంచి 10 వరకు మనం చూసినట్టయితే ఒక భక్తుడు చాలా మంచి ప్రార్థన చేస్తున్నాడు. బహుశా దావీదు మహారాజు, దావీదు కీర్తన అని రాయబడింది. దావీదు ఇలా అంటున్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పోవుదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళములో పండుకొనినను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. చీకటి నీకు చీకటి కాకపోను అని చాలా చక్కగా ఎంత బాగా వివరించాడో ధ్యానించండి బైబుల్ వాక్యాన్ని. ఏమండి, ఆయన ఏమంటున్నాడు? పైన ఆకాశములలో నేను నివసించును. ఆకాశములో కూడా ఎవరున్నావు? నీ ఆత్మ ఉంది. ఎవరాత్మ? దేవుని ఆత్మ, అదృశ్య దేవుని స్వరూపి ఆత్మ అక్కడ ఉన్నది. సముద్ర దిగంతములో దిగినను, అక్కడ కూడా నీవు ఉన్నావు. ఒకవేళ భూమిని తవ్వుకొని భూమి లోపట నేను నివసించినను, అక్కడను నీవు ఉన్నావు. ఏమండి, బైబుల్ గ్రంథం అనేది 3 విషయాలు నిరూపించగలం మనం. ఈ బైబుల్ గ్రంథము సత్యమైనదని, ఈ బైబుల్ ఇచ్చిన దేవుడు నిజమైన దేవుడని, ఏమండి ఈ బైబుల్ దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడని మనము ఈ రోజుల్లో ఉండే ఆధునిక సైన్స్తో కూడా మనము నిరూపణ ఈజీగా చేయొచ్చు. ఏమన్నాడు దావీదు? ఆకాశంలో నేను ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. ఈ మాట 100 సంవత్సరాల ముందు చెప్తే ఎవడు నమ్మలే. ప్రపంచంలో బైబుల్ పండితులు, పాస్టర్లు కూడా నమ్మే అవకాశం లేదు. ఎందుకండి? ఆకాశంలో ఉండే అవకాశమే లేకుండింది. కానీ ఈ రోజున ఏముందంట? అప్పుడప్పుడు కొంచెం న్యూస్ కూడా చూస్తూ ఉండండి. సీరియల్స్తో పాటు వీటితో పాటు కొంచెం న్యూస్ కూడా మీరు చూస్తుంటే మీకు బైబుల్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఏమండి, పైన ఆకాశంలో అంట ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తిరుగుతుందంట. ఏం తిరుగుతుంది? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒకటి తిరుగుతూ ఉంది. అది అన్ని శాటిలైట్స్ని ఏదో కంట్రోల్ చేస్తుందంట. అందులో 7 నెలల నుంచి 7 మంది వ్యామోగాములు ఉన్నారంట. 7 నెలల నుంచి ఎంతమంది? 7 వ్యామోగాములు ఆ స్పేస్ స్టేషన్లో ఉంటున్నారు. ఆ తర్వాత మొన్న మరొక 2 వెళ్ళినారు స్పేస్ షిప్ వేసుకొని. ఎవరది? సునీతా విలియమ్స్, విల్మోర్ అనే 2 వ్యామోగాములు అక్కడికి వెళ్ళారట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే వారు వెళ్ళిన వాహనం ఏమంటే స్పేస్ షిప్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏదో హీలియం లీక్ అవుతుందని వారు అక్కడే ఉండున్నారు. మరి తిరిగి వస్తారో లేదో గ్యారంటీ కూడా లేదు అంటున్నారు. మరి ఏంటో అక్కడ ఎక్కడున్నారు ఇప్పుడు మానవుడు? ఆకాశంలో నివసిస్తున్నారు వాళ్ళు. ఆకాశంలో కూడా దేని రూపమునైనా ఎవరో అడిగారండి ఇంటర్వ్యూ చేస్తూ సునీతా విలియమ్స్ని అడిగితే, మీరు అక్కడ ఏం చేస్తుంటారంటే, నాకు టైంపాస్కి భగవద్గీత ఏదో చదువుతున్నానంట. ఆమె వర్షన్లో ఆమె కరెక్టే. అక్కడ కూడా విగ్రహాలను ఆరాధించే అవకాశం ఉంది. వారి మతాలకు సంబంధించి వారి ఆరాధించే అవకాశం ఉంది. కానీ ఇజ్రాయేలీలకు దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. అంటే భవిష్యత్తు ఎప్పుడు చెప్పాడు? ఇది దావీదు ఎప్పుడు రాశాడు? కనీసము
బిఫోర్ క్రైస్ట్ 1000 సంవత్సరాల ముందు రాశాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో బైబిల్కి తెలుసు. ఈ బైబిల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఈ సైంటిఫిక్ రుజువులంతా నాకు 2 పేజీలు రాసి పెట్టాను నేను. కావాలంటే ఎప్పుడన్నా కాపీ చేసుకోండి అండి. ఆకాశంలో కూడా దేవుడిని, నిజమైన దేవుడిని ఆరాధించాలి. దేవుని ఒక విగ్రహమునైనను ఏ రూపమునైనను చేసుకోవడానికి వీలు లేదు. అదేవిధంగా సముద్రంలో కూడా మనం చూస్తున్నాం. ఏమండి, సముద్రంలోకి పోతే ఎవరైనా బ్రతుకుతారా? బావిలో దూకితేనే 5 నిమిషాల తర్వాత ఏం బయటకు వస్తుంది? మన డెడ్ బాడీ బయటకు వస్తుంది, కానీ మనం ప్రాణంతో రాము. అటువంటిది ఈ రోజున సముద్రంలో కొన్ని నెలల పాటు వారు జీవిస్తూ ఉన్నారు. సబ్మెరైన్స్ అనే వాటిని వేసుకొని సముద్రము గర్భములోకి వెళ్ళిపోతూ ఉన్నారు, అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఏమండి, అక్కడ కూడా మానవుడు ఉన్నాడు. మొన్న మనం చూసాము గాజా సిటీని ధ్వంసం చేస్తే ఆ గాజా పైన అంత భూమి బాగానే ఉంది, కానీ కింద కూడా ఒక లోకం ఉందంట. ఏదండి, పైన కాకుండా కింద కూడా మొత్తం భూమిని దవ్వుకొని బంకర్లు దవ్వుకొని మానవులు, ఉగ్రవాదులు నివసిస్తున్నారు. మంచి బెడ్రూమ్లు కట్టుకున్నారు, ఏసీలు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమండి, దేవుని వాక్యం సత్యమైంది కాదా? దేవుని వాక్యము ఆయన భవిష్యత్తుకు కూడా దేవుడు ఎన్నో కాలం ముందు చెప్పాడంటే ఇప్పుడు కూడా ఆయన ఉన్నవాడు కాదా? ఆయన నిజమైన దేవుడు కాదా? ఒకసారి ఆలోచించండి. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోండి బైబిల్ ద్వారా. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పైన ఆకాశమందు కానీ కింద సముద్రంలో కానీ భూమిలో కూడా ఏ రూపమో ఆరాధింపతగినది కాదని మనం తెలుసుకుంటున్నాం. దేవుడు తప్ప. మరి లేవికాండం 26వ అధ్యాయం 1వ వచనము, మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలువ పెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలువకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు ఏ విగ్రహమునైనను చేసుకొనకూడదు. అంతే. దేవుడు ఏం చెప్తున్నాడు? ఏ విగ్రహమునైనా చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ, కర్రతో చెక్కినది కానీ, బొమ్మను కానీ నిల్వ పెట్టకూడదు. మీరు సాగిలపడకూడదు వాటికి. ఏదొక రూపము చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలవబెట్టకూడదు. దేవుడు విగ్రహములను ద్వేషించే దేవుడైనాడు. తన మహిమను ఈ ఒక సృష్టింపబడిన వస్తువులకు ఇచ్చే దేవుడు కాడు. అదేవిధంగా ఇది ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 21-22 చూద్దాం. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు, దేవతా స్తంభమును ఏర్పరచకూడదు. నీ దేవుడైన యెహోవా విగ్రహములను ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైనా నిలువబెట్టకూడదు. ఏ స్తంభమైనా నిలువబెట్టకూడదు. ఇప్పుడు క్రైస్తవులు ఏ స్తంభం పెడుతున్నారండి? సిలువ స్తంభాన్ని నిలబెట్టి దానికి సాగిలబడుతున్నారు, దాన్ని పూజిస్తున్నారు. దేవుడు అన్నాడు, వద్దు. ఏ రూపమైనను నేను అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాను. నేను ఆత్మస్వరూపి. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. నీ జీవితం యథార్థంగా పెట్టుకో, నీ జీవితం పరిశుద్ధంగా పెట్టుకో, నీ హృదయము శుద్ధిగా పెట్టుకో. ఆ శుద్ధమైన హృదయముతో దేవా అని పిలువు, నేను నీ హృదయంలోకి వచ్చేస్తాను. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. కానీ నేను సృష్టికర్త, నాకు ఒక రూపం ఇచ్చి నా సిలువను పెట్టి అండి, ఆ సిలువ మీద యేసుప్రభు చచ్చిపోయిందా? వారు నిలబెట్టే సిలువ పైన, సిలువ అంటే శాపగ్రస్తమైనది. అది ఒక దేవాది దేవుడు సృష్టికర్త, ఆయన దేవుని ప్రాణము తీసింది, దాన్ని పూజించడం ఏంటండి? యేసుప్రభు బొమ్మలు కానీ దేవునికి ఏ రూపము కానీ చేసుకోవడానికి వీలు
లేదండి. తర్వాత రోమా పత్రిక చూద్దాం 1:23. చదవమ్మా. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఎవరంట దేవుడు? అక్షయుడగు దేవుడు. అక్షయుడు అంటే ఎప్పటికీ నాశనము కానివాడు, చనిపోనివాడు, ఎప్పటికీ జీవము కలిగిన వాడు, జీవించువాడు ఆయన. అట్లాంటి నాశనము కాని దేవుని ఒక స్వరూపాన్ని ఏం చేశారంటే వాళ్ళు క్షయం అంటే నశించిపోయే వస్తు రూపానికి మార్చేశారు. ఏమేమి ఉన్నాయి అందులో? వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు. ఈరోజు చాలామంది చెప్పుకుంటున్నారు జనాలు, బాబాలు, వాళ్ళు వీళ్ళు అనుకుని నేనే దేవుని స్వరూపాన్ని అని చెప్పుకొని ఆరాధింపబడుతున్నారు. మొన్న ఒక ఆయన 123 మంది ప్రాణాలు తీసేశాడు నేనే దేవుడిని అని చెప్పుకొని. ఏమండి, వారు ఏం చేస్తున్నారు? ఈ లోక జనులు దేవునికి ఇచ్చే విలువను మనుషులకు ఇస్తున్నారు, దేవుని మహిమను మనుషులు చూసుకుంటూ ఉన్నారు. అది కాదు, దేవుని మహిమను మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు. ఏమండి, ఉన్నాయా పక్షులు? పక్షుల విగ్రహాలు కూడా ఆరాధింపబడుతున్నాయి. ఆ తర్వాత చతుష్పాద జంతువుల యొక్కయు, జంతువులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత పురుగుల యొక్కయు. ఏమండి, సర్పము, ఏమంటే అది పురుగు కిందికి వస్తుంటుంది. సర్పము యొక్కయు స్వరూపముగా మార్చిరి. ఎంత అజ్ఞానము చూడండి మనుషులు. ఈ కాలము ఎంత టెక్నాలజీ పెరుగుతుంది. మనుషుడు చంద్రమండలం మీదకి వెళ్ళిపోయాడు, కానీ మనుషులు అజ్ఞానము ఇంకా సంపూర్ణంగా తొలగిపోలేదు కదా. ఆ తర్వాత అపోస్తుల కార్యం చూద్దాం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 50వ వచనము. అయినను ఎంత చక్కని మాట. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఏమంట? దేవునికి ఆకాశం ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం అంట. మీరు నా కొరకు ఎలాంటి మందిరమునో కట్టుదురు, నా విశ్రాంతికి స్థలం ఏది? దేవుణ్ణి బంధించగల ఒక మందిరం ఏది? దేవునికి ఎలాంటి రూమ్ కడతావు? ఆకాశమే ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంత గొప్ప స్వరూపానికి నువ్వు ఎంత మందిరాన్ని కట్టగలవు? ఏవన్నీ మన కంటికి కనబడే ఈ సృష్టమంతయు నా హస్తకృతములు కావా? ఎవరు చేశారు ఇవన్నీ? దేవుడు తన హస్తాలతో ఇవన్నీ నిర్మిస్తే అని ప్రభువు చెప్పుచున్నాడు. ఏమండి, ఇది దేవుని మందిరం కాదు. ఇది మీరు అనుకున్నారు దేవుని మందిరం అని. ఇది సంఘం. ఇది మనం అందరం కలిసి ఒక దేవుడిని అందరం కలిసి ఒక దినాన ఆదివారం వచ్చి ఆయనను ఆరాధించాలని ఏర్పాటు చేసుకున్న ఓ స్థలం మాత్రమే. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఈ మందిరంలో దేవుడు లేడు. కానీ ఎక్కడున్నాడు దేవుడు? మీ హృదయంలోనే ఉన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఎంత విలువైన మాటలు, ఎంత సత్యమైన మాటలు, ఎంత నీతియుక్తమైన మాటలు. ఏమండి, దేవుని గ్రంథంలో బయలుపడుతున్నాయి చూడండి. ఆ తర్వాత ఇదే 17వ అధ్యాయము, ఇదే అపోస్తుల కార్యము 24, 25. జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఏమండి, ఏమన్నాడు? ఎంత బాగున్నాడు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు
తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఏమండి, ఏం కావాలి ఈ రోజుల్లో? మనం కొంచెం మన దేవుడిని పక్కన పెడతాం. ఏం కావాలి? దేవుడిని సేవించాలంటే ఏం కావాలి? కుంకుమ కావాలి, పసుపు కావాలి, కొబ్బరికాయ కావాలి, నిమ్మకాయలు కావాలి, పచ్చిమిర్చి కావాలి, కోడి కావాలి, బకరా కావాలి, రకరకములైన వస్తువులను పెట్టి ఏం చేస్తున్నాం మనం? నీవే దేవుడు అని ఒక విగ్రహాన్ని ముందు సాగిల పడుతున్నాం. ఏమంటున్నాడు దేవుడు? ఇవన్నీ నాకు అక్కర లేదు, నేనే సమస్తమునకు జీవమును దయచేసేవాడు, నేను ఇచ్చేవాడినయ్యా, నేను తీసుకునేవాడిని. ఏంటి? సమస్తము నాదే, నీకేం కావాలో చెప్పు, తీసుకో, నువ్వు నాకు ఇవ్వడం ఏంటి అంటున్నాడు దేవుడు. ఆ తర్వాత 29-30 వచనాలు కూడా చూద్దామండి. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలుచుకొనకూడదు. ఎవరు? మనము దేవుని సంతానము. అది విగ్రహముదైనా అది మనకు తుచ్చమైనదే, వెండిదైనా తుచ్చమైనదే. ఎవరైనా బంగారముది తెచ్చి మన చేతికిచ్చి నువ్వు దేని ఒక సంవత్సరం రోజులు రోజు ఈ బంగారం విగ్రహాన్ని ఆరాధించు, సంవత్సరం తర్వాత ఇది నువ్వే తీసుకో అంటే నేనైతే తీసి అవతల పడేస్తా. నా బంగారమైనను నేను కేరు చెయ్యను, ఎందుకంటే అది దేవుడు కాదు, అందులో దైవత్వము లేదు. అర్థమవుతుందా? ఎన్ని విషయాలు చెప్పాడు. రాతినైనా దేవత్వము పోలి ఉన్నదని తలంచకూడదు. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఏం కోరుతున్నాడు దేవుడు? నీ వస్తు సామాగ్రిని కోరటం లేదు, నీ వస్తువులు కోరడం లేదు. ఏం కోరుతున్నాడు? నీవు జ్ఞానిగా ఉండాలి. ఏమండాలి? నీవు జ్ఞానమును సంపాదించుకోవాలి, మారు మనసును పొందాలి. ఏం మారు మనసు? అది మారు మనసు అంటే, అయ్యా అజ్ఞానిగా ఈ లోకంలో జీవించాను, వెండిని బంగారాన్ని ఇత్తడిని రాయిని పూజించాను, పాపాలు చేశాను, ఇతరులను ద్వేషించాను, దూషించాను, చెడు మాటలు మాట్లాడాను, వ్యభిచారం చేశాను, దొంగతనం చేశాను, చెడు అంతా కల్పించుకున్నాను. కానీ ఇప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి, నన్ను క్షమించవా, నేను నీ బిడ్డగా జీవిస్తా అని దేవునికి మనల్ని మనము సమర్పణ చేసుకునేదే మారు మనసు. ఏం కోరుతున్నాడంటే దేవుడు? మనుషుల నుంచి మారు మనసును కోరుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత మనకు తెలిసిన విషయమే, యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం కదా, 4:24 చదువు, నన్ను యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఎంత మంచిగా అండి! ఆత్మతో సత్యముతో మన జీవితం సత్యం ఉండాలి. మన జీవితంలో దాచుకునే విషయాలు ఉండకూడదు. సత్యం అంటే ఏంటి? మన జీవితము నటించే విధంగా ఉండకూడదు, వేషధారులుగా ఉండొద్దు. మనం సంఘంలో ఒక రకంగా, లోకంలో ఒక రకంగా. సంఘంలో పరిశుద్ధులుగా, లోకంలో అపవిత్రులుగా, దొంగలుగాను, చెడు మాటలు మాట్లాడేవారు కానీ, దూషించేవారు కానీ, వ్యభిచారం చేసేవారు కానీ, ఈ చెడు వాటి మన జీవితంలో ఉండకూడదు. సత్యముతో మనం ఉండాలి. సంఘంలో ఏ విధంగా ఉన్నామో మన జీవితం కూడా అదే విధంగా ఉండాలి. సత్యముతోనూ ఏమన్నాడు? ఆత్మతోనూ. ఆత్మ ఏముంచాడు దేవుడు? మనలో ఏం పెట్టాడు? తన ఆత్మను పెట్టాడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబడరు. ఎంత మంచి మాటలండి. కనుక ఇది దేవుని ఒక రెండవ ఆజ్ఞ. మూడవ ఆజ్ఞలు ఏం చెప్పాడు? చదవండి మీరు కూడా, కొంచెం సాయం చేయండి నాకు, తొందరగా ముగించుకుందాం, లేకుంటే చాలా ప్రొలాంగ్ అయ్యేటట్టున్నది ఈ విషయాలు.
నిర్గమకాండం 3వ ఆజ్ఞ ఏమన్నాడు? 7వ వచనంలో ఉంది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడంట. దేవుని నామమును వ్యర్థముగా కూడా మనము ఉచ్చరింపకూడదంట. అవసరం లేకపోతే ఆయన నామాన్ని మనం ఎత్తకూడదు. ఇశ్రాయేలీయులు ఆయన నామాన్ని ఎత్తాలంటే ఎంతో భయపడతారట వాళ్ళు. కనుక ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వ ఆజ్ఞ 8వ వచనంలో చూస్తున్నాం, నా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకమును ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చెయ్యవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను. ఇజ్రాయేలీలకేమో సబ్బాతు దినం. ఏం దినం అది? సబ్బాతు దినం. సబ్బాత్ అంటారు వాళ్ళని. ఏ దినం వస్తుంది అది? శనివారము. వారు ఏం చేయాలి? ఏ పని చేయకూడదు. ఏం చేయాలి? ఏ పని కూడా చేయకూడదు. వారి ఇంటిలో ఎవరు పని చేయకూడదు. ఆ రోజు ఏం చేయాలి? వారు కేవలం దేవుణ్ణి ఆరాధించి కుటుంబం సమేతంగా గడపాలి. మనకేం దినము? మనకేమో పునరుత్థాన దినం అంటున్నాం. ఏం దినము? పునరుత్థాన దినము. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన దినము పునరుత్థాన దినము. దీన్ని 4 రకాలుగా బైబిల్లో ధ్యానించుదాం. 4 రకాలుగా దేవుడు తెలిపాడు. నేను ధ్యానిస్తుంటే మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనము, ఎవరైనా ఫాస్ట్గా తీసేవాళ్ళు తీసి చదివితే ప్రభు చెప్పమ్మా. ప్రభు దినమందు ఆత్మవశుడనైనా ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చాలమ్మా. అక్కడ ఏమన్నాడు? యోహాను ఏమంటున్నాడు? ప్రభువు దినము. ఎవరి దినం ఇది? ఈ దినం ఎవరిది ఇది? ఈ దినము ప్రభువు దినము. ఏ ప్రభువు దినము? ఎవరైతే మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆ పరలోకంలో ఉండే సింహాసనాన్ని విడిచిపెట్టి నరవతారిగా రక్తమాంసములు కలిగిన శరీరము దాల్చి మన కొరకు కొరడా దెబ్బలు తిని ఆ కల్వరి సిలువలో సిలువ వేయబడి ప్రాణాన్ని విడిచిపెట్టిన ప్రభువు మరణించి ఆ మరణాన్ని గెలిచి లేచిన దినము. ఏం దినం ఇది? అందుకే ఎవరి దినం ఇది? ప్రభు దినము. ఏం దినము? రాసుకోండి. ఇది ప్రకటన గ్రంథం 1:10 ప్రభువు దినము, లార్డ్స్ డే. ఈరోజు ఏం రోజు? ప్రభువు దినము. 2వది పునరుత్థాన దినము. ఏం దినము? పునరుత్థాన దినము. ఏంటంటే అది ఎక్కడుంది? మత్తయి సువార్తల 26వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఏముంటుందంటే మగ్దలేని మరియయు ఇంకొక మరియయు ఏం చేసింది? ఆయన సమాధి ఎద్దకు వెళ్ళింది. నా ప్రభువుని చూపెట్టమంటే అక్కడ దేవదూత ఏమంటున్నాడు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇప్పుడు ఏం దినం అయింది? అది పునరుత్థాన దినము. ఏమంటారు ఇంగ్లీష్లో? రిజరక్షన్ డే. ప్రభువు మరణాన్ని గెలిచిన దినము. 3వది ఏంటంటే ఇది టేబుల్ డే. ఏంటి ఇది? బల్ల సంస్కరణ దినం. ఏం చేస్తాము? ఈ బల్ల దగ్గరికి వచ్చి మనము పరిశీలన చేసుకుంటాం. ప్రభు పోయిన ఆదివారం నీ మందిరానికి వచ్చి ఆరాధించి ఇంటికి వెళ్ళా. ఆ ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నాలో ఏదైనా పొరపాట్లు జరిగిందేమో అని మనం మౌకరించి
ఏంటంట, మన జీవితాన్ని ఒకసారి ఏం చేసుకుంటామో రివైండ్ చేసుకుంటాం. మనం పిక్చర్ని ఎట్లా వెనుకకు తీసుకెళ్తాం, సినిమాలు చూస్తుంటాం కదా అప్పుడప్పుడు, రివైండ్ బ్యాక్కి తీసుకెళ్తాము. అట్లనే మన జీవితంలో జరిగిన సంఘటనలన్నింటినీ పోయిన వారం నుంచి ఈ వారం వరకు రివైండ్కి తీసుకువెళ్ళాలి. అక్కడ దాంట్లో చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? ఏదైనా తప్పు చేశానా, ఏదైనా అబద్ధం మాట్లాడానా, ఎవరినైనా మోసం చేశానా, ఏమండి, ఏదైనా ఎవరికైనా నష్టం కలిగించానా, ఏదైనా పాపం చేశానా, ఆ పిక్చర్లో నీకు కనపడినప్పుడు ప్రభువా ఇదిగో ఈ పాపము నేను చేసి ఉన్నాను, ఇది నీ పవిత్రమైన బల్ల, నీ శరీరము రక్తానికి సాదృశ్యం, నా పాపాల నిమిత్తం చిందించబడింది ఇది గనుక తిరిగి ఇందులో అయోగ్యముగా నేను దీన్ని ముట్టుకోను, దయచేసి నన్ను క్షమించు, నా పాపములను క్షమించి నన్ను పవిత్రునిగా చేయమని దేవునితో సమాధానపడే దినము. టేబుల్ డే అంటే ఇది ఏమట, దేవునికి నీకు ఏం అడ్డుగా ఉన్నది? బ్రదర్ రాజుగారు మంచిగా చెప్పినారు పోయిన సాటర్డే ఏమో, దేవునికి మనకేం అడ్డుగా ఉందంట, మన పాపములో అడ్డుగా ఉందంట. మన పాపాన్ని బట్టి ఏంటంట, మన మొర దేవుని దగ్గరికి పోవడం లేదు. ఎందుకు పోవడం లేదు? నీ పాపము అడ్డుకుంటుంది. ఈ టేబుల్ డేలో ఏమవుతుంది, ఆ పాపాన్ని, ఆ అడ్డుగోడను నువ్వు తొలగిస్తూ ఉన్నావు. దేవా నన్ను క్షమించవా అని హృదయం నుంచి పలికే ఒక మాట ఆ అడ్డాన్ని తొలగించి దేవునికి నీకు ఏం చేస్తుంది, తిరిగి దోస్తి సంధి కుదురుస్తుంది. ఇది టేబుల్ డే. ఇది ఎక్కడుందంటే అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో మీకు దొరుకుతుంది. ఆ తర్వాత 4వది ఇక్కడనే చూడవచ్చు. మనం ఎక్కడ చూడవచ్చు అంటే నిర్గమకాండంలో 10వ వచనంలో చదవండి. చదవం అది. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, ఈ పశువు అయినను, నీ ఇండ్లలో ఉండి పరదేశి అయినను ఏ పనియో చేయకూడదు. అంటే దేవుని అర్థం ఏంటి ఇక్కడ? ఇక్కడ నేనేమని రాసుకున్నానంటే కుటుంబపు దినం. ఏం దినం అండి? కుటుంబపు దినము. ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ డే. ఏంటి అర్థం చేసుకోండి. ఇది ఎన్నో విషయాలు దేవుడు మన కొరకు దాచిపెట్టిన నిధులన్నీ కూడా బయటికి తీస్తూ ఉన్నాడు. ఇదేంటే ఫ్యామిలీ డే. ఇది కుటుంబపు దినము. ఈ రోజుల్లో ఆదివారం లేదు, శనివారం లేదు, శుక్రవారం లేదు, డబ్బు 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 అని అంతా పరిగెడుతున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. కుటుంబంలో ఏం లేదు, ప్రేమలు లేవు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు. భార్య ఎవరో భర్తకు తెలియదు, భర్త ఎవరో భార్యకు తెలియనట్టుగా జీవిస్తున్నారు. పిల్లలతో సంబంధము లేదు. ఎందుకు లేదు అంటే అందుకే దేవుడు ఒక నియమం ఏర్పరిచినాడు. ఒక దినంన ఏం చేయాలి, నీ కుటుంబంతో, నీ భార్య, నీ ఒకవేళ భర్త, నీ పిల్లలు అందరూ కలిసి ఏం చేయాలి, దేవుని సన్నిధికి వచ్చి కుటుంబ సమేతంగా, సపరివార సమేతంగానే ఇన్విటేషన్స్ ఇస్తుంటారు కదా, అట్లా సపరివార సమేతంగా దేవుని దగ్గరికి వచ్చి ఆయనను ఆరాధించి ఆయన సన్నిధిలో ఆనందించి నీ ఇంటికి వెళ్ళి కుటుంబ సమేతంగా ఒక చోట కూర్చుకొని మంచిగా ఆహారం వండుకొని తిని సంతోషించి ఒకరి మాటలు ఒకరితో మాట్లాడుకొని ఒకరి బాధలు ఒకరి సుఖాలు పంచుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన దినము. ఏం దినము? కుటుంబపు దినము, ఫ్యామిలీ డే. అందుకే అక్కడ ఏమన్నాడు, ఎంత చక్కగా దేవుడు మాట్లాడాడు కదా. ఇందులో నీవు నీ భార్య అయినను, నీ కుమార్తె అయినను, నీ కుమారుడైనను, నీ దాసుడైనను, నీ దాసి అని ఎవరు పని చేయకూడదు, అందరూ కలిసి ఈ దినమునందు సంతోషంగా ఉండమని ఎంత చక్కగా చెప్పాడు. యెషయా గ్రంథం 58, 13, 14లో మనం చూద్దాం. యెషయా గ్రంథం 58, 13, 14లో నా విశ్రాంతి దినమున, చదవండి, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా
నాకు ప్రతిష్ఠిత దినమని ఏమంటున్నాడు దేవుడు? నా విశ్రాంతి దినమున మీరు బిజినెస్ చేయకూడదు, ఇది నాకు ప్రతిష్ఠిత దినమని, ఇది నా దేవుని దినమని, ఇది నా ప్రభువు దినమని, ఈ నా ప్రభువు పునరుత్థాన దినమని, ఇది నా ఒక బల్ల సంస్కరణ దినమని, ఇది నా కుటుంబపు దినమని. నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియో యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియో ఘనమైనదనియో అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. ఏమండి, మన ఇష్టపూర్వకంగా ఇది బల్మీకి చేసుకునేది కాదు. మనమంతా ఏం చేస్తాం? బలవంతంగా దేవుని సన్నిధికి వస్తుంటాం, బలవంతంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, గొనుక్కుంటూ వస్తుంటాము, సనుగుతూ ఉంటాము. కానీ అట్లా కాదట. ఎట్లా చేయాలంట? ఇది 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 ఘనమైనది, ఇది మనోహరమైనది, ఇది నా దేవుని దినమని ఇష్టపడి సంతోషంగా దేవుని సన్నిధికి మనం వచ్చి ఏం చేయాలంట? అప్పుడు యెహోవా యందు ఆనందించి, అప్పుడు రుచి తెలుస్తుంది నీకు దేవుడు సన్నిధి అంటే. నీ ఇష్టపూర్వక ఇంతకు ఆరంభించక ముందే నేను చెప్పాను కదా, 2 ఉదాహరణలు చెప్పాను. ఎందుకు జనాలు రాలేదంటే వారు దేవుడిని ప్రేమించడం లేదు, ఎందుకో దేవుని ప్రేమ వారికి అర్థం కావడం లేదు. కానీ దేవుణ్ణి మనం ప్రేమిస్తే, ఆయనను ఘనపరిస్తే ఆయన యందు నిశ్చయముగా ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే, ఆయన మాట ఇచ్చి తప్పనివాడు. ఒకవేళ నువ్వు నిజముగా ఆచరిస్తే నీవేం చూస్తావు? దేవుని యొక్క ఆశీర్వాదములను నీవు తప్పక చూస్తావు. ఏడికి వచ్చాము? 4వ ఆజ్ఞకు వచ్చాం కదా. ఏడుంది 4వ ఆజ్ఞ? చదువున్నామా? ఒకటే చాలు, 1 by 1. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్యుడు వంతు అగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. ఏమండి, ఎంత చక్కని మాట ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు దేవుని గురించి చెప్పాడు, ఇప్పుడు మానవుల గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు నీ దీర్ఘాయుష్యుడు వంతుడగునట్లు ఏం చేయాలంట? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడు దేవుడు? తల్లిదండ్రుల ఒక బాధ దేవుడికి తెలుసు. వారు మరి మన కొన్ని విషయాలు నేను రాసుకున్నాను. మీ తల్లిదండ్రులు మీ కడుపు నింపడానికి వారు ఎన్నోసార్లు ఏమున్నారు? ఉపవాసం ఉన్నారు. మీరు చిన్నప్పుడు ఏం చేశారు? సరిపోనప్పుడు ఏం చేస్తారు? వారు ఉపవాసం ఉంటారు, మన పిల్లలకు తిండి పెడతారు. మీకు మంచి బట్టలు వేయడానికి వారు పాత బట్టలతో సరిపెట్టుకుంటారు. ఇక్కడ వృద్ధ తల్లిదండ్రులు ఉంటారు, పెద్దవారు ఉంటారు, వారిని అడగండి, వారు చెప్తారు. ఎన్నోసార్లు ఏం చేశారు? వారి పిల్లలకు వారు మంచి బట్టలు వేశారు, వారు పాత బట్టలతోనే సరిపెట్టుకున్నారు. మీరు బాగా చదివి అభివృద్ధి చెందాలని ఎన్నో అప్పులు అవమానములను ఏం చేశారు? ఎదుర్కొన్నారు తల్లిదండ్రులు. ఆ తర్వాత నీ క్షేమమును ఆకాంక్షిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. మీరు అనారోగ్యంగా ఉంటే తల్లిదండ్రులు వండుకుంటారా? వారి బిడ్డని పక్కనే కూర్చొని తడుతూ ఉంటారు. ఏమండి, మీరు పుట్టిన తర్వాత మీరే వారి సర్వస్వమని వారి జీవితాన్ని మీకు ఏం చేశారు? అంకితం చేసేస్తారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు? మా సోని సాక్ష్యం విన్నాను నేను. అక్కడ ఇచ్చింది ఏమంటే, మా ఎవరు చుట్టుకి పుట్టింది కదా, మీనా జయోనా, ఇక మా భవిష్యత్తు
ఆమెనే అన్నది. అన్నదా? ఉన్నదా మా సోని ఇక్కడ? లేదు, ఇక్కడ బయట ఉందేమో. ఏమన్నది? ఇంకా మాకంటూ ఇక భవిష్యత్తు ఏం ఆశలు లేవు. వారు పుట్టిన తర్వాత వారి తల్లిదండ్రుల ఆశలు ఉంటాయి, మా బిడ్డలు బాగవాలి, వారు మంచిగా చదువుకోవాలి, వారు మంచి బట్టలు వేసుకోవాలి, వారు పెద్దవారు కావాలి, వారు గొప్పవారు కావాలని ఇంకా వారి క్షేమంలోనే వారి సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారండి కదా. అలాంటి తల్లిదండ్రులకు మరి ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు యవనస్తులారా? ఎన్నో విషయాలు చెప్పాను, పాయింట్స్ తొందరగా చెప్పాను, కానీ మీరు రాసుకోండి కావాలంటే. అలాంటి తల్లిదండ్రులకు మీరేం చేస్తున్నారు? అందుకే దేవుడు పిల్లల్లో వదిలేయండి అమ్మ, వాళ్ళ ఆట ఆడుకొని వాళ్ళని మనం పట్టుకుంటే ఇంకా అందరూ అక్కడ చూస్తున్నారు. అలాంటి తల్లిదండ్రులకు ఏమంటున్నాడు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, వారిని గౌరవించుము. చాలాసార్లు ఏమైపోతారు, చాలామంది నేను చూశాను లోకంలో, ఆ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత బాధపడుతుంటారు. అయ్యో మేము ఏమి చేయలేకపోయినాం, మా తండ్రికి ఇది చేయలేకపోయినాం, మా తల్లికి అది చేయలేకపోయినాం. వారు ఉంటే చూసుకుంటాం, ఉన్నప్పుడు ఏం పట్టించుకోలేదు, కానీ చనిపోయిన తర్వాత బాధపడి లాభం లేదు. సంఘస్థులారా, దేవుడు ఎంత చక్కగా నీ తల్లిని తండ్రిని గౌరవించుము, వారిని సన్మానించుము, వారిని చూసుకోము. చనిపోయిన తర్వాత వారికి మనం చేసేది ఏం? పిండం పెడితే వాళ్ళు తినరు. హిందువుల్లో పెట్టినట్టు పెడితే వారు తినేది లేదు, చేసేది లేదు. ఏమున్నా వారు బ్రతికి ఉన్నంత వరకు మన తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత మనది. వారిని తల ఎత్తుకొని బ్రతికేలాగా మనం జీవించాలి, కానీ వారి తల దించుకొని ఉండులాగా మనము బతకకూడదు. యవనస్తులారా బాగా గుర్తుపెట్టుకోండి. కనుక దేవుడు కోరుకుంటున్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, వారిని గౌరవించుము. 5వ ఆజ్ఞకి మనం వస్తే ఏముంది కదా? నరహత్య చేయకూడదు. మరి నరహత్యలు ఎవరు చేస్తున్నారు ఇక్కడ? ఎంతమంది చేశారు? నరహత్య చేయకూడదు. మరి సమాజంలో ఈరోజు కూడా ఉంది, కానీ దేవుడు వద్దు అంటున్నాడు. మరి మన సంఘంలో ఇదొకటి లేకపోవచ్చును, మనలో లేకపోవచ్చు ఈ పాపము, కనుక స్కిప్ చేద్దాం దాన్ని. నరహత్య చేయకూడదు. 14వ వచనంలో ఏమంటున్నాడు? వ్యభిచారింపకూడదు. ఏమండి? వ్యభిచారింపకూడదు. 1 కొరింథీ పత్రిక 1:2లో ఏముందంటే, మీరు పరిశుద్ధులుగా చదువుతారా? పరిశుద్ధులుగా మార్చబడి పరిశుద్ధులుగా ఉండుటకు ఏమంటున్నాడు? చదివితే బాగుంటుంది. 1 కొరింథీ 1 అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఏంటంటే సంఘం అంటే గుర్తు చేసుకోండి. సంఘం అంటే ఏంది? పరిశుద్ధపరచబడిన వారై. ఏమండి? సంఘంలో ఎవరు రావాలి? పరిశుద్ధపరచబడిన వారే రావాలి. తమ పాపములను ఒప్పుకొని విసిరివేసిన వారే రావాలి. వారు పరిశుద్ధపరచబడిన వారు. ఆ తర్వాత పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఇంకే సంఘంలో ఉండేవారంతా పరిశుద్ధతను మెయింటెనెన్స్ చేసుకోవాలి. పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారుగా ఉండాల్సినదే సంఘము. కానీ కొరింథీలో ఏం ప్రవేశించింది? అపవిత్రత ప్రవేశించింది. వ్యభిచారం అనేది కొరింథీ సంఘములో ప్రవేశించింది. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యభిచారం అనే కల్చరు మరి బయట కొంత చూస్తూ ఉన్నాను, బయట కొంత గ్రహిస్తూ ఉన్నాను. బయట నాకు చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడప్పుడు కొంతమందిని కలుస్తూ ఉంటాను. వారు సంఘంలో కొంచెం మంచి హోదాలో ఉన్నారు. ఎవరో ఒక ఆయన ట్రెజరర్ అంట సంఘంలో, ఇంకొక ఆమె చూస్తే ఎప్పుడు బైబిల్ పట్టుకొని ఉంటుంది. కానీ వారి జీవితంలో తొంగి చూస్తే వ్యభిచారం అనే కల్చర్, వ్యభిచారం అనేది వారి జీవితంలో కొనసాగిస్తుంటే నేను చాలా బాధపడ్డాను. ఏంటి ఇది? సంఘము ఒక క్రైస్తవుడని, ఒక క్రైస్తవురాలుగా ఉండి నీ జీవితంలో వ్యభిచారం అనేది
కల్చర్లో కొనసాగుతున్నావా అని చాలా బాధపడ్డాను నేను. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, వ్యభిచారం ఏమంటున్నాడు? నీవు వ్యభిచారింపకూడదని దేవుడు చెప్పాడు. ఈ వ్యభిచారం వలన ఏమవుతుంది? సంఘము పాడవుతుంది. మరి సంఘంలో పరిశుద్ధులుగా కనపడుతున్నారు, కానీ బయట వ్యభిచార జీవితము జీవిస్తూ ఉన్నవారు క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ వ్యభిచారము ద్వారా ఎన్నో కుటుంబాలు పాడవుతున్నాయి. ఈరోజు మనం టీవీలో చూస్తే ఏమండి, పొద్దున్న టీవీ పెట్టుకొని చూడండి, ఎన్ని న్యూస్లు వస్తుంటాయో. వ్యభిచారం ద్వారా ఎన్నో కుటుంబాలు పాడవుతున్నాయి. కుటుంబంలో సంతోషం ఉండటం లేదు, కుటుంబంలో సమాధానం ఉండటం లేదు, కుటుంబంలో వారి పిల్లలు రోడ్డున పడుతున్నారు, పిల్లల భవిష్యత్తును పాడు చేస్తున్నారు. పిల్లలు త్రాగుబోతులుగా, పిల్లలు వ్యసనపరులుగా, పిల్లలు తిరుగుబోతులుగా మారిపోతూ ఉన్నారు. మరి నరహంతలుగా కూడా మారుతున్నారు, దొంగలుగా మారిపోతూ ఉన్నారు, చెడు వ్యసనములకు బానిసలు అవుతున్నారు. చాలామంది కుటుంబాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చాలామంది మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి, చాలామంది జైలు పాలవుతున్నారు, వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఇవన్నీ దేని ద్వారా? ఒక వ్యభిచారం అనే కీటకము ద్వారా. ఒక వ్యభిచారము ద్వారా కుటుంబం పాడవుతుంది, వ్యభిచారము ద్వారా సంఘము పాడవుతుంది, వ్యభిచారము ద్వారా సమాజం పాడవుతుంది, వ్యభిచారము ద్వారా ద్వేషము పాడవుతుంది. కనుక దేవుడు వ్యభిచారింపకూడదు అని కళాఖండిగా ఆజ్ఞాపించాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువు. మీ దేహము చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, నీలో నన్ను కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా. ఈ దేహము దేవుడు ఎందుకు ఇచ్చాడో? ఈ దేహములో తను ఉండటానికి ఇచ్చాడు. ఈ దేహము దేవుని ఆలయం. ఏమండి, ఈ దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు ఆలయం. ఇంతకుముందు చదివాం కదా, దేవుడు హస్తకృతంలో అయిన ఆలయంలో ఉండడు. మరి ఎక్కడ ఉంటాడు? ఇక్కడే ఉంటాడు. ఇది పరిశుద్ధాత్మకు ఆలయము ఈ దేహము. గనుక ఈ దేహముతో ఏం చేయాలంట? దేవుణ్ణి మహిమపరచాలంట, వ్యభిచారింపకూడదు అని దేవుడు ఎంత చెప్తున్నాడు. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 13:14. హెబ్రీ 13:14 కాదు, హెబ్రీ 13:4. సారీ బ్రదర్స్, మీరు కరెక్ట్. విషయములో ఘనమైనది గాను, పానుపు నిష్కళంకమైనది గాను. నిష్కళంకమన్నా కరెక్టే, తప్పేం లేదు. నిష్కల్మషమైన కరెక్టే, నిష్కళంకమైన కరెక్టే. చదవమ్మా. అదే అందే అదే కరెక్టే. మీరు చాలు ఇక్కడ నేను చదువుతాను. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఏం చేస్తాడంటే దేవుడు? వ్యభిచారులకు, వేశ్యాసంగులకు తీర్పు తీరుస్తాడంట. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని. చాలా దేవుని రాజ్యమునకు వారసులు జారులైనను, వ్యభిచారులైనను,
అంటే అడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను వీరందరూ ఎవరంట? దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారంట. దేవుడు ఏం చేస్తాడు? ప్రభా, నేను చర్చికి టైం క్రమం తప్పకుండా పోయినా, నీ సన్నిధికి వచ్చి ఇంత డబ్బు కుమ్మరించిన, వాక్యము బాగా చెప్పినా, అందరూ ఆశ్చర్యపడే రీతిగా చెప్పినా, ప్రార్థనలు గంటలు గంటలు చేసినా అంటే దేవుడు ఇవి చూపిస్తాడు. ఇవి ఏవైనా ఉంటే నీలో గెట్ అవుట్, నీకు ఎంట్రన్స్ లేదంటాడు. ఇవన్నీ ఏం పనికిరావు. ఫస్ట్ ఇవన్నీ కరెక్ట్గా ఉండి అవి చేయండి, పరిశుద్ధంగా ఉండి దేవుని కార్యాలు చేయండి, భక్తిని చేయండి, దేవునికి భయపడండి, పరిశుద్ధంగా ఉండండి, భక్తిని చేయండి, దేవుడు మెచ్చుకుంటాడు. కానీ కేవలం భక్తిని మీరు చూపెట్టి మీ జీవితం మారకపోతే దేవుడు ఎంటర్ కానివాడు పరలోకంలో కదా. ప్రకటన గ్రంథం 21:8 చూడండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండముతో పాలు పొందుదురు. ఏమండి, ఎంత ఎంత ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడండి. ఏమంటున్నాడు? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్నిగుండములో, మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఏమంట? వ్యభిచారులకు, దొంగలకు, అబద్ధికులకు ఏముందంట? అగ్నిగుండములో పడవేయబడతారు. జాగ్రత్త. ఏదైనా పాపము ఎటువంటిది ఉంటే ఈరోజు బల్ల దగ్గర వదిలిపెట్టేసేయండి. ఇంకా తర్వాత ఏం ఆజ్ఞ ఉందో చూడండి, ముగిచ్చేద్దాం తొందరగా. దొంగలించవద్దు అని కూడా ఒక మాట ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఈ దొంగలించకుడి అని దేవుడు చెప్పాడు. ఏం చేయాలంటే దొంగలు కూడా ఏముందంట? పరలోక రాజ్యంలో ఎంట్రన్స్ లేదని చూసాము. మరి ఒక భక్తుడు చక్కగా అన్నాడు. సామెతల గ్రంథంలో 30:8-9 ఆయన అంటాడు, ప్రభువా, నీవు నాకు పేదరికమైనను అధిక ధనమునైనను ఇయ్యకు. నా పేదరికం వలన నేను దొంగలించి నీ నామమునకు అపకీర్తిని తీసుకొని వస్తానేమో, నాకు తగినంత మట్టుకు దయచేయమని చక్కగా ప్రార్థన మనం చూస్తుంటాం. మీరు చదువుకోండి 30వ సామెతల్లో 8-9 వచనాల్లో చాలా చక్కగా ఆ భక్తుడు అంటున్నాడు, పేదరికం వలన నేను దొంగలించి నీకు అపకీర్తి తీసుకొని వస్తానేమో అని చక్కగా మాట్లాడాడు. 2వ తెస్సలోనిక పత్రిక 3:11-12 మనం చూస్తాం. దొంగలించకూడదని ప్రభువు చెప్పాడు. రెండవ తెస్సలోనిక 3:11-12 వచనాలు. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారమును భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాను. ఎవడు కూడా దొంగలించడానికి వీలు లేదు. సంఘములో ఎవడు కూడా దొంగగా, లోబిగా, వ్యభిచారిగా, నరహంతకుడిగా, అబద్ధికుడిగా ఇవన్నీ ఉండడానికి వీలు లేదు. ఏం చేయాలంట? సోమరిపోతులుగా, దేవుని బిడ్డలు సోమరిపోతులుగా ఉండడానికి వీలు లేదు. ఏం చేయాలంటే వారు కష్టపడి తన స్వహస్తాలతో సంపాదించిన ఆహారమును భుజించాలని కళకండిగా చెప్తూ ఉన్నాడు. యవనస్తులు చాలామంది సోమరిపోతులుగా ఈ కాలంలో తయారవుతూ ఉన్నారు, చూస్తున్నాం. ఎందుకంటే
ఎందుకు అలా తయారని? తల్లిదండ్రులు బాగా సంపాదిస్తున్నారు, కష్టపడుతున్నారు, వారికి కావాల్సినవన్నీ తెచ్చి పెడితే వారు ఏం చేస్తున్నారు? పని చేయడం లేదు. అన్నీ అవసరతలు అన్నీ తీర్చబడుతున్నాయి. అలా ఉండకూడదు. కష్టపడి పనిచేసి ఒక బాధ్యతగా తల్లిదండ్రులను చూసుకునేవారుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి చివరి ఇంకొక ఆజ్ఞ చూసుకొని పోదాం. మరి తర్వాత ఏముందమ్మా? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము అబద్ధికులు కూడా అగ్నిగుండంలో వేయబడతారు. మరి అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఏమండి? అబద్ధ తర్వాత 9వ ఆజ్ఞ ఏముంది? నీ పొరుగువాని, మొత్తం చదువు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను, చివరి ఫైనల్గా ఏం చదువుకోవాలా? నీ పొరుగువానిది దేనినైనను నీవు ఆశింపకూడదు. అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువానిది, ఇతరులది ఏది నువ్వు ఆశించకూడదు. దేవుడు ఏమంటున్నాడు? నీ స్వహస్తాలతో కష్టపడు. నీ కష్టపడితే నీ హస్తాలను నేను దీవిస్తాను. ఇతరుల సొమ్మును దేనిని ఆశించొద్దు అని దేవుడు ఎన్ని విషయాలు చెప్పాడు. కనుక మనం మోకరించుదాం. మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు అలనాడు